నువ్వు కావాలనైనా నాకు. నీ ఒడిలో సేద తీరాలి, నీ కౌగిల్లో ఒదిగిపోవాలి, నీ రెక్కల నీడ నాకు కావాలి. సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా? నీకు తెలిసే వచ్చినాయి. తెలిసే అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు? నాకు అవసరం కాబట్టి అనుమతించావు. నువ్వేం పిచ్చోడివా? తెలివిగల్లోడివి, జ్ఞానవంతుడివి. తెలివిగల్ల జ్ఞానవంతుడివి ఏంటి? నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ రోగం రానిచ్చావంటే పిచ్చితనంగా రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ అప్పుల పాలు నేను కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా, అవసరం కాబట్టి రానిచ్చావు. నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యా. కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా, వాటి గురించి నాకు చింత లేదు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ బలం కావాలి. ఈ జీవితకాలం ముగించకముందే నీకోసం ఫలించాలి, నీకోసం వాడబడాలి, 10 మందికి దీపంగా మారాలి, 10 మందికి దీవెనగా మారాలి. నాకు నువ్వు కావాలి. నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది. నా బ్రతుకు వెలిగితే అది 10 మందికి ఆదర్శం అవుతుంది. రాయ్యా, నీకోసం నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు, నన్ను వాడుకోయ్యా, నాకు బలమి అయ్యా. ఒకప్పుడు తెలియక నా కోసం, నా ఇంటి కోసం అని అన్ని ఆలోచనలు చేశాను. ఈరోజు నాకు ఆశ లేదయ్యా. నన్ను, నా బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నువ్వు నాకు దొరికావు.